Namaste, welcome to Vijay Kranti, Voice of Telangana. This is Mani. లష్కర్ బోనమెత్తింది. సికింద్రాబాద్ ఉజ్జయిని మహాంకాళి అమ్మవారికి వేలాది భక్తులు బోనాలు సమర్పించుకున్నారు. ఆడబిడ్డల మొక్కులు, భక్తి శ్రద్ధలు, పోతురాజుల ఆటలు, శివసత్తుల పూనకాల మధ్య అంగరంగ వైభవంగా జరగాల్సిన బోనాలు భక్తుల అసంతృప్తితో సాగాయి. బోనాలు నేలపాలై శివసత్తులు కన్నీళ్లు పెట్టుకున్నారు. అసలు ఈ పరిస్థితికి కారణమెవరు ఏంటన్నది ఓసారి చూద్దాం. బోనమెత్తిన లష్కర్, వాడవాడల జాతర, భక్తజన సంద్రంగా ఉజ్జయిని మహాంకాళి ఆలయం. పెద్ద ఎత్తున బోనాలు సమర్పించిన భక్తులు, పట్టు వస్త్రాలు సమర్పించిన సీఎం రేవంత్ రెడ్డి, అమ్మవారిని దర్శించుకున్న కేంద్ర మంత్రి బండి, రాష్ట్ర మంత్రులు, మాజీ మంత్రి కేటీఆర్. లష్కర్ బోనాల మహోత్సవాలు ఆదివారం భక్తి శ్రద్ధల మధ్య ఘనంగా ప్రారంభమయ్యాయి. వాడవాడల భక్తులు బోనాల ఊరేగింపు నిర్వహించారు. సికింద్రాబాద్ ఉజ్జయిని మహాంకాళి అమ్మవారి ఆలయానికి భక్తులు పోటెత్తారు. తెలంగాణ రాష్ట్ర నలుమూలల నుంచే కాకుండా ఇతర రాష్ట్రాల నుంచి కూడా భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చి అమ్మవారిని దర్శించుకున్నారు. ఇంకా ఎవరెవరొచ్చారంటే సీఎం రేవంత్ రెడ్డి, మంత్రులు పొన్నం, కొండా సురేఖ, సీతక్క, కేంద్ర మంత్రి బండి సంజయ్, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, ఎమ్మెల్యేలు, ఎంపీలు, కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ బడా బడా నేతలందరూ వచ్చారు. అదేంటి వీళ్ల వివరాలను జంధ్యాల స్టైల్లో నొక్కి నొక్కి చెప్తున్నారని అనుకుంటున్నారా? మరి అదే కదా అసలు కథ. అమ్మవారి ముందు పేదోడు పెద్దోడు అన్న తేడాలెందుకు? ప్రతి ఒక్కరూ వచ్చేది ఆ మహాంకాళి అమ్మ దయ కోసమే కదా. కానీ ఈ వీఐపీలు, వీవీఐపీలు ఒక్కొక్కరుగా రోజంతా వస్తూ ఉంటే సామాన్యుల పరిస్థితి ఏంటి? జనాలను గంటల కొద్దీ క్యూలో నిలబెట్టి అమ్మవారు తమకే సొంతమన్నట్టు గర్భగుడి ముందు ఫోటోలకు ఫోజులిస్తూ నిలబడితే పోలీసులు, అధికారులు సామాన్య భక్తులను ఇక్కట్లు పాల్చేశారు. దీంతో జనం నెత్తిమీద బోనాలతో గంటల కొద్దీ నిలబడలేక నీరసించిపోయారు. ఓ సమయంలో తోపులాట జరిగి శివసత్తుల బోనాలు నేలపాలయ్యాయంటూ కన్నీళ్లు పెట్టుకున్నారు. ప్రభుత్వం ఏర్పాట్లు చేయడంలో ఎన్నడూ లేనంత ఘోరంగా విఫలమైందంటూ అధికారుల తీరుపై మండిపడ్డారు. తమ కన్నీళ్లు రాష్ట్రానికి మంచిది కాదని హెచ్చరించారు. అయితే ఇక్కడ వాళ్లు అధికారులను, పోలీసులను నిందించడం సరైందేనంటారా? ఈ వీవీఐపీలు వచ్చిపోతుంటే వాళ్ల సెక్యూరిటీ అరేంజ్మెంట్స్ చూడక తప్పదు కదా. కానీ సరైన కోఆర్డినేషన్ లేకపోవడంపైనే విమర్శలొస్తున్నాయి. ప్రముఖులు కూడా అమ్మవారిని దర్శించుకోవాల్సిందే, ఎవరూ కాదనరు. కానీ ఇంత రద్దీగా ఉండే సమయంలో సామాన్యులను తీవ్ర ఇబ్బందులకు గురిచేసేలా వ్యవహరించడమే కరెక్ట్ కాదు. ప్రభుత్వ పెద్దలు ఈ విషయంలో సరైన ప్రణాళికాబద్ధంగా వ్యవహరించాల్సింది. ఒక్కొక్కరుగా రావడం, గంటల కొద్దీ క్యూలు ఆగిపోవడం వంటివి జరగకుండా ఇక ముందైనా చర్యలు తీసుకుంటే బెటర్. వీవీఐపీలందరికీ ఏదైనా ఒక సమయాన్ని కేటాయించి ఆ స్లాట్లోనే వారు దర్శనాలు ముగిస్తే మిగిలిన రోజంతా సామాన్య భక్తులు సాఫీగా బోనాలు సమర్పించే వీలు కలుగుతుంది. ఆ మేరకు కనీసం లాల్ దర్వాజా సింహవాహిని మహాంకాళి అమ్మవారి బోనాల్లోనైనా చర్యలు తీసుకుంటే ఇటు అధికారులకు, అటు సామాన్యులకు కూడా టెన్షన్ తగ్గుతుంది. సో వ్యూవర్స్, దీనిపై మీ అభిప్రాయాలను కామెంట్స్లో చెప్పండి. వీడియో నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి.